హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం 52వ భాగం. బావా, ఈ చాక్లెట్లన్నీ నాకేనా? హా, నీకే గౌ, తీసుకో. థ్యాంక్స్ బావా అంటూ ఆ బాక్స్ తీసుకుని బరబరా ఓపెన్ చేసి అందులో తనకి నచ్చిన చాక్లెట్ని ముందు ఓపెన్ చేస్తుంటే, నాకున్నట్టుండి నీకు చాక్లెట్లు ఎందుకు ఇవ్వాలనిపించింది బావా అని డౌట్గా అడిగింది గౌతమి. ఏం లేదు గౌ, నా కోసం చాలా ప్రేమగా కాఫీ చేసిచ్చావు కదా, అందుకే ఇస్తున్నా అనగానే, థ్యాంక్స్ బావా, ఇలా అయితే రోజు నేను నీకు కాఫీ ఇస్తా. కాఫీనే కాదు, నీ పనులన్నీ చేసి పెడతా అని పళ్ళికెళ్ళిస్తూ చెప్తుంటే, నేను కూడా రోజు నీకు ఇలానే చాక్లెట్స్ తెచ్చిస్తాను అన్నాడు సాకేత్. తప్పకుండా చేస్తా బావా, ఇదే కాదు నువ్వేం చేయమన్నా చేస్తా. చాక్లెట్స్ అంటే నాకు అంత ఇష్టం. నాకు తెలిసే నీకు చాక్లెట్లు అంటే ఎంత పిచ్చో, అందుకే వాంటెడ్గా నీకోసం ఒక బ్యాగ్ నిండా తీసుకొచ్చా అని మనసులో నవ్వుకొని, బావా ఇంకా వెళ్ళిరానా, మా నాన్న. అబ్బా గౌ, నాకు నీతో మాట్లాడాలనుంది, నీతో టైం స్పెండ్ చేయాలనుంది, నువ్వేంటి వెళ్ళిపోతానంటున్నావు? నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా బంగారం అని గోముగా అడిగాడు సాకేత్. ఆ మాటకి తెలియకుండానే గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపిస్తూ, ఎందుకు ఇష్టం లేదు బావా, నాకు నీతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. పెద్దబావ అయితే కస్సుమంటాడు. అదే నువ్వనుకో, నన్ను తిడుతున్నా కూడా నాతో చాలా బాగా మాట్లాడతావు. మరైతే లేట్ ఎందుకు, మనిద్దరం ఓ మంచి ఆట ఆడుకుందాం, ఇలారా అంటూ బెడ్ మీద కూర్చోగానే చాక్లెట్ తింటూ వచ్చి సాకేత్ ఎదురుగా కూర్చున్న గౌతమి, ఏ మాట ఆడుకుందాం బావా అని అడిగింది. ఏ మాట అంటే, కార్డ్స్ ఆడుకుందామా. కార్డ్సా అంటే పేకాట గౌ. అమ్మో, పేకాట, మా నాన్న చూస్తే ఇంకేమైనా ఉందా అంటూ గుండెల మీద చేయి పెట్టుకొని చెప్తుంటే, పేకాట అంటే అలానే ఉంటుంది, అదే కార్డ్స్ అన్నావనుకో క్లాస్గా ఉంటుంది. మీ నాన్న ఏమీ అనడులే, ఏమైనా అంటే నేను చూసుకుంటా అంటూ కార్డ్స్ పంచుతున్నాడు సాకేత్. బావా, నీకు ఈ గేమ్ బాగా వచ్చా? అప్పుడప్పుడు టైంపాస్కి ఫ్రెండ్స్తో ఆడతాలే అంటూ ఎలా ఆడాలో, కార్డ్స్ ఎలా వెయ్యాలో నిదానంగా చెప్తుంటే, ఎంత చెప్పినా చాక్లెట్లు తినటంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్న గౌతమికి అవేమీ ఎక్కక చాక్లెట్ల ఎఫెక్ట్కి నిద్ర ముంచుకొచ్చేసింది. అర్థమైందా అంటుంటే, నాకు నిద్ర వస్తుంది బావా, నేను పడుకుంటాను అంటూ తను ఎక్కడుందో ఏంటో కూడా మర్చిపోయి అలానే బెడ్ మీద వాలి నిద్రపోయింది గౌతమి. ఏ గౌ, లేగవే, ఇలా పడుకున్నావేంటి, ఇది నా రూమ్, నీ రూమ్లోకి వెళ్ళి నిద్రపో అని ఎంత పిలుస్తున్నా తను పలకడం లేదు. తన భుజం మీద చేత్తో తట్టి పిలవబోయిన సాకేత్కి మనసొప్పక చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు. ఏంటో వీళ్ళ బాబుని కంట్రోల్లో పెట్టడానికి దీన్ని లైన్లో పెట్టాల్సి వస్తుంది. పోనీలే, ఎటు నిద్రపోయిందిగా, పొద్దున్నే తనే వెళ్ళిపోతుంది అనుకొని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళినవాడు కాస్త 5 నిమిషాలకి తిరిగి వచ్చేసరికి బెడ్ మొత్తం నాదే అన్నట్టు పడుకొని డ్రెస్ని కూడా అడ్డదిడ్డంగా చేసుకున్న గౌతమిని చూడగానే, దీన్ని తింగరదనేది ఊరికే కాదు అనుకుంటూ తనకి టచ్ అవ్వకుండా మోకాళ్లపైకి వెళ్ళిన చీరని సరిచేశాడు. సరిగ్గా ఇదే టైంకి, పరంతాం, నా కూతురు నేను చెప్పినట్టుగా చేసే ఉంటుంది. ఇప్పుడు నా మెల్లల్లుడు నా కూతుర్ని దాటి ఎక్కడికి పోలేడు. అమ్మో, నా చెల్లెలు చూసి కానీ చూసిందంటే పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు గార్డెన్లో వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో ఏంటో, చుట్టుపక్కలకి ఎవ్వరూ రాకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ గార్డెన్లోకి వెళ్ళేవాడు కాస్త సాకేత్ రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అటువైపు ఏమరపాటుగా చూసిన పరంధానికి సరిగ్గా అప్పుడే గౌతమి చీరని సరిచేస్తున్న సాకేత్ని చూసి బొమ్మలా బిగుసుకుపోయాడు. ఎందుకు బావా, ఉన్నట్టుండి ఇంత కోపంగా మాట్లాడుతున్నావు అంటూ ఒక్కడుగు ఎందుకు వేసిన రాధిక సరిగ్గా అరటిపండు తొక్క మీద కాలు పెట్టడం, అది జర్రున జారి పూర్తిగా పడిపోవడం ఒకేసారి జరిగిపోయాయి. తొక్క మీద కాలేసి జారిపడ్డంతో అమ్మా అని గట్టిగా అరుస్తూ పూర్తిగా సంజయ్ మీద పడిపోయింది రాధిక.
ఒక్కసారిగా పడిన ఆమె వెయిట్ని బ్యాలెన్స్ చేయలేక ఆమెతో సహా పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి పడిపోయాడు సంజయ్ కూడా. ఇద్దరి వెయిట్కి స్విమ్మింగ్ పూల్లో ఉన్న నీళ్లతో సహా ఒకరినొకరు చుట్టుకున్న సంజయ్ రాధికలిద్దరూ 2 అడుగులు పైకి లేచి మళ్ళీ పూల్లో పడ్డారు. సడన్గా అతని మీద పడ్డం, ఇద్దరూ స్విమ్మింగ్ పూల్లో పడ్డంతో భయానికి సంజయ్ని రాధిక పూర్తిగా ఖర్చుకుపోతే ఆమెను 2 చేతులతో గట్టిగా హత్తుకొని బ్యాలెన్స్డ్గా నిలబడ్డాడు సంజయ్. అక్కడి వాతావరణం అంతా సద్దుమణిగినట్టుగా అనిపిస్తుంటే అతడి గుండెల్లో తలదాచుకున్న రాధిక నెమ్మదిగా తలెత్తి అతడి వైపు చూసింది. అప్పుడే సంజయ్ కూడా ఆయాసపడుతూ రాధిక వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్న క్షణం ఒకరి హృది సవ్వడి మరొకరికి స్పష్టంగా వినిపిస్తుంటే కలుసుకున్న కళ్ళు విడివడనంటున్నాయి. పూర్తిగా నీళ్లలో తడవడం వల్ల హెయిర్ నుండి కారుతున్న నీళ్లు సూటిగా ఆమె గుండెల్లో గుచ్చుకుంటున్న చూపు, ఎర్రని పెదవులను దాచేస్తున్న నల్లటి మీసాలు, అన్నిటినీ మించి ప్రతి ఆడది కోరుకునే విశాలమైన వక్షస్థలం అతని సొంతం కాగా, నీళ్లకి తడిచిపోయిన షర్ట్లో నుండి పచ్చగా మెరుస్తున్న అతని హృదయ సింహాసనం మీద నెమ్మదిగా చేతులుంచింది రాధిక. ఆమె వైపు చూస్తున్న సంజయ్కి ఆమె కళ్ళల్లో తన మీద కొండంత ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించకపోవడంతో అమాయకంగా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తుండిపోయాడు. తడికి నుదుటి మీద, చెంపల మీద హెయిర్ మొత్తం అంటుకుపోతే ముఖమంతా నిండిన నీటి బొట్లు తామరాకు మీద నీటి బొట్లలా కిందకి జారిపోతున్నాయి. చలికి అదురుతున్న పెదవులు, శంఖం లాంటి మెడ వెరసి అతి చేరువుగా ఉన్న ఆమెని ఆశాంతం చూస్తున్న అతనిలో వేల ఆలోచనలు. 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్న ఏ రోజు సరయునింత దగ్గరగా వచ్చింది లేదు. కానీ నేను దూరం పెట్టాలనుకుని శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్న ఈ అమ్మాయి మాత్రం నెల రోజుల పరిచయంతో ఇంతలా నాకెందుకు దగ్గరవుతుంది? తన ముఖం చూసి నేనెందుకు ఏమీ మాట్లాడలేకపోతున్నాను అనుకుంటూనే నెమ్మదిగా ఆమె మీదికి ఒరిగాడు సంజయ్. అతి చేరువుగా వస్తున్న అతన్ని చూసి కళ్ళు మూసేసి పిడికిట్లో అతడి షర్ట్ను గట్టిగా బిగించింది రాధిక. ఆమె చేతి స్పర్శలో వచ్చిన తేడాకి తనని తాను సంధానపరుచుకొని ఒక్కసారిగా ఆమెను దూరం జరిపేసి విసురుగా గట్టు మీదికి వెళ్ళబోతుంటే దాదాపు 9 అడుగుల లోతున్న స్విమ్మింగ్ పూల్లో ఈత రాకపోవడంతో అతను వదిలేయగానే పూర్తిగా కిందకి జారిపోయింది రాధిక. నీళ్లలో మునుగుతూ లేస్తూ బావా బావా అని పిలుస్తున్న ఏవో ఆలోచనలో వెళ్ళిపోతున్న సంజయ్కి తన మాటలేవీ వినిపించట్లేదు. స్విమ్మింగ్ పూల్ లోతు ఎక్కువగానే ఉండడం, దానికి తోడు భయానికి నీళ్లన్నీ మింగేసిన రాధిక పూర్తిగా నీళ్లల్లోకి చేరిపోతుంటే అతడి వెనకే రాని అడుగుల చప్పుడుకి వెనక్కి తిరిగిన సంజయ్కి అప్పటికే నీళ్లల్లో పూర్తిగా లోపలికి వెళ్ళిపోతున్న రాధిక చూడగానే రాధా అని గట్టిగా అరిచేశాడు.